రాణి అమ్ముడు హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు నిన్న అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల గురించి ప్రభుత్వంలో విలీనం గురించి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని అసెంబ్లీలో మాట్లాడడం చూస్తూ ఉంటే గత 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా ఆర్టీసీ సమస్యల గురించి కానీ ఆర్టీసీ ఉద్యోగుల గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు, దాని గురించి ప్రయత్నం చేయలేదు పరిష్కరించడానికి. వాస్తవంగా 9.5 సంవత్సరాల నుంచి ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా మొత్తము ఆర్టీసీని సర్వనాశనం చేయడం జరిగినది. ఈరోజు కల్లపల్లి మాటలు చెప్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పడం చూస్తుంటే ఈ మాటలు చెప్పడానికి హరీష్ రావుకు సిగ్గుందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. సిగ్గు శరం ఉంటే మీరు ఏదైతే గతంలో మీరు చాలాసార్లు హామీలు ఇచ్చారు, మరి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నిటి కూడా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి చాలా డిపోలను కూడా తాకట్టు పెట్టడం జరిగినది. అదే కాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ యొక్క సమస్యలు కూడా పరిష్కరించలేదు. అదే కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బులు కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు కూడా వాడుకున్నది. ఇటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడానికి శాయశక్తుల ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగులందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగినది. ఈరోజు హరీష్ రావునే కాకుండా కేసీఆర్ కూడా చాలాసార్లు అడగడం జరిగినది. మీరు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల శని లేక దాపరించారు. మీరు పోవడానికి ఆర్టీసీ ఉద్యోగులు యావత్తు కూడా శ్రమ చేసి పోరాటం చేసిన సందర్భాలు మీరందరూ చూసిండ్రు. ఈరోజు ఒక ఆర్టీసీ ఉద్యోగులకు విముక్తి జరిగిందంటే ఈ యొక్క కేసీఆర్ పాలన పోయిందనేది అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతటికి రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచాలు వేల్చి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడంతో మరి అనేక విధంగా మరి స్వీట్లు వంచి కూడా పండుగలు చేసుకున్న సందర్భం మీరందరూ చూశారు. ఈరోజు మోసం మాటలు పక్కకు పెట్టండి. ఏదైతే మీరు నిజంగా కూడా అధికారంలో ఉన్నకు చేయకుండా ఈరోజు కావాలని మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని మరి ఏదైతే కావాలని ఒక కుట్రపూరితంగా మళ్ళీ వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పద్ధతి వెంటనే మానుకోవాలని ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకు తప్పకుండా ఈ యొక్క కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క సమస్యలను అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను కాకుండా ఆర్టీసీ గురించి కూడా తప్పకుండా పరిష్కరిస్తానని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టేసి ఆర్టీసీని ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఎన్ని బస్సులు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు అదేవిధంగా ఆర్టీసీ గురించి తప్పకుండా వెంటనే కొన్ని సమీక్ష చేస్తూ ఉన్నాం, త్వరలోనే అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగినది. వారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈరోజు మోసం మాటలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోటి ఓట్లు వేయించుకోవాలని ఏదైతే కుట్ర పన్నినటువంటివి ఏదైతే గ్రహించిన ఆర్టీసీ ఉద్యోగులు మిమ్మల్ని చీకొట్టడం జరిగినది. మరొకసారి మీరు ఆర్టీసీల గురించి